ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ మా హస్బెండ్కి లంచ్కి కర్రీ బ్రేక్ఫాస్ట్ ఏమేమి చేశానో చూసేద్దామా. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే రైస్ పెట్టాను. హాట్ వాటర్లో మిల్ మేకర్ తీసి పెట్టేశాను. సో మిల్ మేకర్ కర్రీ చేద్దామని ఇంకా ఫస్ట్ అయితే దోశలోకి చట్నీ పెట్టేస్తున్నాను. వాల్నట్ డ్రై ఫ్రూట్స్ అలా తినకుండా పిల్లలు చట్నీ లాగా చేయండి, చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ అన్నీ తింటారు కానీ వాల్నట్ అస్సలు తిన్నారు. అందుకే కొంచెం బాదం జీడిపప్పు వాల్నట్ వేసేసి మంచిగా గట్టి చట్నీ చేస్తున్నాను. ఇంకా బాబు లంచ్ బాక్స్కి అయితే నేను ఈరోజు మా పెద్ద బాబుకి ఫుల్ డే, చిన్నోడికి హాఫ్ డే ఉంది. అందుకే తన వరకే బెండకాయ రైస్ చేస్తున్నాను. పక్కన నుంచి అయితే మిల్ మేకర్ మంచి గోల్డ్ కలర్ అయ్యే వరకు ఈ విధంగా రోస్ట్ చేసేసుకోవాలి. బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. అందులో కొంచెం సాల్ట్ వేసేసి పక్క నుంచి దోశ వేసుకుంటున్నాను. ఇటు సైడ్ నుంచి కర్రీ చేస్తున్నాను మా హస్బెండ్కి. మెంతికూర వేసి చేస్తే చాలా బాగుంటుంది మిల్ మేకర్ కర్రీ. టొమాటో, ఆనియన్, బేసిక్ స్పైసెస్ వేసి మెంతాకు వేయాలి. ఇలా టొమాటో గుజ్జులాగా అయినాక మిల్ మేకర్, మనం వేంపుకున్న మిల్ మేకర్ వేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెద్ద బాబుకి అయితే ఇంకా బెండకాయ రైస్, కొన్ని స్ప్రౌట్స్ అయితే పెట్టేశాను. ఈరోజు మా చిన్న బాబుకి హాఫ్ డేనే కాబట్టి ఇంకా ఓన్లీ దోశనే పెట్టాను. ఒక చిన్న 3 దోశలు పెట్టేశాను. తనకి వైట్ చట్నీ, అంటే టిఫిన్లోకి చట్నీలా గట్టిగా ఉండాలి. పిల్లల లంచ్ బాక్స్కి అంటే చట్నీ గట్టిగా ఉంటే అటు ఇటు కదలదు అన్నట్టు. సో పిల్లలకి బాక్స్ పెట్టేశాను. స్కూల్ కూడా వెళ్ళిపోయారు ఈరోజు అయితే. ఇంకా